హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మీషో క్రియేటర్ క్లబ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. రీసెంట్గా చూస్తున్నాం చాలా మంది క్రియేటర్స్ మీషో క్రియేటర్ క్లబ్ నుంచి జస్ట్ వాళ్ళు ఒకవైపు కంటెంట్ క్రియేట్ చేస్తూ మరొక వైపు ఖచ్చితంగా లాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. ఇదైతే ట్రూ అండి. యాక్చువల్గా అయితే ఈ మీషో క్రియేటర్ క్లబ్ అనేది మన మీషో యాప్లోనే చూపించదు. సో మనం దాంట్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా మన ప్రొఫైల్ మనం అప్డేట్ చేసుకోవాలి, ఎలా మనం అఫిలియేట్ లింక్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ మీకు నేను వీడియోలో చెప్తాను. అలాగే అసలు ఇది ఏంటి, మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి, అలాగే ఫేస్ చూపించే వీడియోస్ చేయాలా, ఇలా మన డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకోబోతున్నామంటే అసలు మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి, ఓన్లీ క్రియేటర్సే ఎన్ని చేయగలరా, ఫేస్ చూపించే ప్రొడక్ట్స్కి రివ్యూ ఇవ్వాలా, అన్ని ప్రొడక్ట్స్ మన మనీతోనే మనం కొనాల్సి ఉంటుందా, ప్రొడక్ట్స్ అన్ని రిటర్న్ చేస్తే ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయా మీషో నుంచి, అన్ని ప్రొడక్ట్స్ పైన మనకి కమిషన్ ఉంటుందా, ఏమైనా డౌట్స్ వస్తే మనకి ఎవరు బ్యాకప్లో హెల్ప్ ఉంటారు, అలాగే నిజంగా దీంట్లో ఎర్న్ చేయగలమా లేదా ఫేకా, ఇది చాలామంది నన్ను అడిగారు. నిజంగా మీషో క్రియేటర్ క్లబ్ యూస్ఫుల్లా యూజ్లెస్సా అని చెప్పి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషో క్రియేటర్స్ క్లబ్ అసలు మెయిన్ థీమ్ ఏంటంటే, మనం యాక్చువల్గా మీషోలో ప్రొడక్ట్స్ కొంటుంటాం కదా, మనం తీసుకున్న ప్రొడక్ట్స్కి మన ఓన్ లింక్స్ క్రియేట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ఒక రివ్యూ ఇస్తూ ఆ లింక్ని, మన అఫిలియేట్ లింక్ని మనం రివ్యూ ఇచ్చిన వీడియోలోనే పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కామెంట్స్ రూపంలోనో డిస్క్రిప్షన్ రూపంలోనో మనం ఇచ్చుకుంటే ఎవరైనా సరే వ్యూయర్స్ చూసి ఆ ప్రోడక్ట్ నచ్చి ఆ ప్రోడక్ట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి మీషో నుంచి బై చేశారనుకోండి, మీషో అనేది మనకి ఆ ప్రోడక్ట్ ద్వారా కొంత కమిషన్ అనేది ఇస్తుంది అఫిలియేట్ లింక్ ద్వారా. సో అన్ని ప్రోడక్ట్స్కి ఇస్తుందా అంటే లేదండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. అన్ని ప్రోడక్ట్స్కి లేదు. ఏవైతే అఫిలియేట్ అయ్యాయో వాటికి 10% ఉంటుంది కమిషన్ అనేది. ఏవైతే అఫిలియేట్ కాదో వాటికి 0.5% కమిషన్ అనేది మీషో ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక్కొక్క డౌట్ని మనం క్లారిఫై చేసుకుంటూ వెళ్దాము. అసలు మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం తీసుకున్న ప్రొడక్ట్స్కి ఒక అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం ఎర్న్ చేసుకోవడానికి, లైక్ మనకి విష్ లింక్, లైక్ ఎక్స్ట్రా పేల్ అండ్ యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్తో మనం ఎలా అయితే లింక్స్ ప్రొవైడ్ చేసి కస్టమర్స్ మనకు కొంటే, వ్యూవర్స్ ఎవరైనా మన లింక్ ద్వారా కొంటే మనకి పేమెంట్ ఎలా అయితే వస్తుందో, అలాగే మీషో కూడా మనకి ఇది ఇంట్రడ్యూస్ చేసింది. ఓన్లీ మీషో యాప్ లింక్, మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ లింకే మీరు ఇవ్వగలరు. అందుకనే దీన్ని మీషో క్రియేటర్ క్లబ్ అంటున్నారు. సో మీరు ఆ మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అండి, ఓన్లీ క్రియేటర్సే ఎర్న్ చేయగలరా అంటే, ఒక సైడ్ ఎస్ అని చెప్తానండి, ఇంకొక సైడ్ అయితే నో అని కూడా చెప్తాను. ఓన్లీ క్రియేటర్సే ఎర్న్ చేయగలరా అంటే, ప్రజెంట్ మీరు క్రియేటర్ కాదనుకుంటే మీరు ఎర్న్ చేయలేరు. లేదు నేను కూడా చేయగలను, నేను బాగా షాపింగ్ చేస్తాను మీషోలో అంటే మీరు కూడా ఎర్న్ చేయగలరు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఇదైతే షూర్ అండి, డామ్ షూర్. ఎలా చెప్తున్నానండి, క్రియేటర్స్ ఎవరైతే ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తున్నారో వాళ్ళు అఫిలియేట్ లింక్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు కూడా అలా ఖచ్చితంగా చేయొచ్చు. సో మీకు కెమెరా అంటే భయం ఉంది, లేదా ఎలా చేయాలి ఏంటో మీకు ఐడియా లేదంటే నేను టిప్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. వీడియో చూడండి ఎలా మీరు ఈజీగా చేయగలరు. ఈ యాప్ ద్వారా అఫిలియేట్ లింక్ని, మీ ఫేస్ చూపించడం మీకు భయం ఉంది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలము, లేదా ఫేస్ చూపించకుండా ఈ వీడియోస్ ఫేస్ చూపించకుండానే మన ప్రొడక్ట్ రివ్యూ ఎలా ఇవ్వగలం, ఇది కూడా నేను మీకు తెలియజేస్తానండి. నెక్స్ట్ అదేనండి, ఫేస్ చూపించి ప్రొడక్ట్స్కి రివ్యూ ఇవ్వాలా అంటే, మీరు కెమెరా ముందు ఫేస్ చూపించగలరా, మాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది మేము చేయగలము అంటే ఇట్స్ యువర్, ఇంకా చాలా 100% బెస్ట్ అండి. లేదు ఫేస్ చూపించిన వాళ్ళు కొంచెం కెమెరాకు భయపడే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ హ్యాండ్ అండి. విత్ హ్యాండ్ ద్వారా మీరు అన్బాక్సింగ్ వీడియోస్ చేయొచ్చు. చాలానే చూస్తుంటాము, ఓన్లీ హ్యాండ్స్ ఆ ప్రోడక్ట్ పెట్టి ఓపెన్ చేస్తున్నట్టు చూపిస్తుంటారు కదా, మీరు అలా చేయొచ్చు. నెక్స్ట్ వాయిస్, ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నట్టు ఇస్తూ బ్యాక్గ్రౌండ్ మీ వాయిసే ఉండేట్లు చూసుకోండి. దీనివల్ల మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది, మానిటైజేషన్ కూడా అవుతుంది. ఒకవేళ మీరే ఓపెన్ చేస్తూ సాంగ్ ఏదైనా యాడ్ చేశారంటే మనకి మానిటైజేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. మోర్ ఎవర్ మనకి మీషో క్రియేటర్ క్లబ్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే
మీ వాయిస్ ఖచ్చితంగా ఉండాలి, విత్ దాని ప్రైస్ క్వాలిటీస్ అన్నీ చెప్పాలి. ఇది కూడా మీకు నేను మీషో క్రియేటర్ క్లబ్ యాప్ గురించి ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేప్పుడు క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తాను. అలాగే ఇమేజెస్, మీరు తీసుకున్న ప్రోడక్ట్ లేదు వీడియో మాకు రాదక్క అంటే 1 లెవెల్లో ఎలా ఉందో, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఒక ఫోటో, నెక్స్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా యూజ్ అయింది, ఒక ఇమేజ్ తీయండి. ఫర్ సపోజ్ నేను ఒక మైక్ తీసుకున్నాను అనుకో, ఫస్ట్ ఎలా ఉంది, నెక్స్ట్ కనెక్ట్ చేసినప్పుడు ఇలా ఉంది అని చెప్పి ఏ డివైస్కి అయితే కనెక్ట్ చేస్తారో ఆ డివైస్ ఫోటో తీసి పెట్టి నేను ఇలా మైక్ తీసుకున్నాను, నాకు ఇంత ప్రైస్ పడింది, ఈ కలర్లో ఉంది, ఇలా ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా సరే మీకు అది ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. మోరెవర్ మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం కూడా లేదు, వీడియో నాకు తీయడం రాదక్కనాల్సిన అవసరం కూడా లేదు, ఇమేజెస్తో మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. నెక్స్ట్ అండి, అన్ని ప్రొడక్ట్స్ మన మనీతోనే ఆర్డర్ చేయాల్సి ఉంటుందా అని చాలామంది అడుగున్నారు. ఇదైతే ఖచ్చితంగా మన మనీనే మనం చేసుకోవాలి. జీరో ఇన్వెస్ట్మెంట్ అని అయితే నేను చెప్పను, కానీ మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ మనకు నచ్చకపోతే మనం ఎలా అయితే రిటర్న్ పెడుతున్నామో ఇక్కడ మనం రిటర్న్ పెట్టుకోవచ్చు. మనం రివ్యూ ఇచ్చుకొని మనకి ఎన్ని డేస్ అయితే వాళ్ళు ఇచ్చారో వితిన్ 7 days రిటర్న్, 14 days రిటర్న్, ఆ డేలోపు మీకు ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు. అలానే మీరు అన్ని ప్రొడక్ట్స్ రిటర్న్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ మన సెల్లర్ కూడా పాపం ఒక టైప్ ఆఫ్ ఒక కష్టమే పడుతున్నారు. ఆయన సెల్లర్ తనకి ప్రొడక్ట్స్ ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో, మోరెవర్ ఏవైతే వైరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవే మీరు కొన్ని రివ్యూ ఇవ్వండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అయితే మీరు యూస్ చేసుకోండి, లేదు జస్ట్ రివ్యూ కోసమే తీసుకున్నానంటే మీరు రిటర్న్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా మీకు రిటర్న్లో మనీ అనేది మీ అకౌంట్కి వస్తుంది. రిటర్న్ చేసిన వెంటనే ఇక్కడ క్రెడిట్ అయితే అక్కడ వస్తుందా, ఎవరైనా కొంటేనే మనకి మనీ వస్తాయా, ఇలాంటి డౌట్స్ ఏం వద్దండి. ఎవరు కొన్నా కొనకపోయినా మనకి దీంతో సంబంధం ఉండదు. జస్ట్ మీషో నుంచి తీసుకున్నాము, మన వీడియో చేసాము, అఫిలియేట్ లింక్ పెట్టాము, అండ్ దెన్ మనం రిటర్న్ చేసాము, ఇట్లానే ఉంటుంది ప్రాసెస్. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ రిటర్న్ చేస్తే మనీ కూడా ఖచ్చితంగా మీకు పడతాయి, మీరేం భయపడాల్సిన అవసరం ఉండదు. అన్ని ప్రోడక్ట్స్ పైన మనకి కమిషన్ ఉంటుందా అంటే, వన్స్ మీరు మీషో క్రియేటర్ క్లబ్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు మీషోలో కొన్ని రూల్స్ అనే మీషోలో మీకు అనిపించే ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. ఎలా అంటే మీరు మీషో క్రియేటర్ క్లబ్ జాయిన్ అయిన వెంటనే మీషోలో పైన టాప్లో మీకు అనిపించే స్క్రీన్లో ఉన్న కొన్ని చేంజెస్ అనేవి మీకు వచ్చేస్తాయి. ఆ చేంజెస్ ఎలా ఉంటాయి ఏంటనేది నేను అందులో జాయిన్ అయ్యేప్పుడు మీకు చెప్తాను. క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన విధంగానే మీషోలో మీరు ఎప్పుడైతే మీరు క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవుతారో మీషో పైన డెస్క్టాప్ పైన కొన్ని చేంజెస్ వస్తాయి మనకి. ఆ చేంజెస్లో మీకు అఫిలియేట్ అని కూడా పడుతుంది. అఫిలియేట్ అని పడిన అన్నిట్లో మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఏవైతే వాళ్ళు అఫిలియేట్ అయిన వాటిలో వాళ్ళు ఎంతైతే మీకు డిస్కౌంట్ అని చెప్పారో ఆ డిస్కౌంట్ అఫిలియేట్ పైన మీకు ఇస్తారు. ఏవైతే అఫిలియేట్ లేవో మీ కింద కనిపిస్తుంటుంది, అఫిలియేట్ లేని వాటన్నిటిపైన 0.5% అని చెప్పి. సో మ్యాక్సిమం మీరు అఫిలియేట్వే టార్గెట్ చేయండి, ఎందుకంటే మనకి 10% వస్తుంది. ఇక్కడైతే జస్ట్ 0.5 వస్తుంది. సో అఫిలియేట్ పైన 10% వస్తుంది, నాన్ అఫిలియేట్ పైన 0.5% మనకి డిస్కౌంట్ వస్తుంది. చెక్ చేసుకుని మనం అఫిలియేట్ పైన వీడియోస్ చేయడం బెస్ట్, ఎందుకంటే మనం అంత కష్టపడి రీల్స్ చేసి పోస్ట్ చేసిన తర్వాత కూడా 0.5% అంటే కష్టం కదా. సో 10% ఉన్నవే అఫిలియేట్ అయినవే మీరు వీడియోస్ ఆర్డర్ చేసుకొని వీడియోస్ చేసుకొని పోస్ట్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. ఏమైనా డౌట్స్ వస్తే మీషో క్రియేటర్ క్లబ్ గురించి ఏం చేయాలి, యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు అసలు ఆప్షన్సే రాలేదండి. నేను కూడా ఏం చేయాలనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది, మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళితే కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి మీషోలోకి వెళ్ళిన వెంటనే మై ఆర్డర్స్, కార్ట్, విష్ లిస్ట్ ఎలా ఉన్నాయో అలాగే మీషో క్రియేటర్ క్లబ్లో కూడా మనకి వేరేగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. అందులో మీకు లాస్ట్లో హెల్ప్ ఉంటుంది. అక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ మనలాంటి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో ది బెస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చుంటారు. అందులో కనుక మీ డౌట్ లేకపోతే కిందలో నా డౌట్ ఇక్కడ లేదు అని ఉంటుంది, అది క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు ఫోన్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ నెంబర్ అడుగుతుంది. మీ నెంబర్ ఇచ్చారంటే డైరెక్ట్గా మీకు 5 minutesలో వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు. మీ డౌట్ మీరు అడగొచ్చు. ఈవెన్ నేను కూడా నా డౌట్ అందులో లేదు, నేను కూడా క్రియేటర్ క్లబ్ కస్టమర్కి వాళ్ళు లిఫ్ట్ చేశారు, నాకు ఆన్సర్ కూడా ఇచ్చారు. సో అలా మీరు కూడా మీ డౌట్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. నిజంగా దీంట్లో ఎర్న్ చేయగలమా లేదా ఫేకా అంటే ఫేక్ అయితే కాదండి. ఫేక్ అయితే నేను వీడియో కూడా అస్సలు చేయను. ఇది నిజంగా
100% జెన్యూన్. అందుకే ఎవరైతే ఎప్పుడు షాపింగ్స్ చేస్తూ ఆన్లైన్లోనే చాలా మంది ప్రజెంట్ కొంటున్నారు, అలాంటి వాళ్ళు ఈ కమిషన్స్ని ఎందుకు వదులుకోవాలి? ఒక సైడ్ ఇన్కమే కదా. ఒకవేళ స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, మెయిన్ కిచెన్ ఐటమ్స్ అయినా, హోమ్ డెకర్స్ అయినా చేస్తూ ఉంటారు, పిల్లలకి ఏమైనా చేస్తూ ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో ఇంత టైం అయినా సరే చేస్తున్నాను. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు జస్ట్ మీ క్యామ్ పెట్టుకొని ఇలా అన్బాక్స్ చేసి దాని గురించి ఫీచర్స్ చెప్పేస్తే అయిపోతుంది. ఈవెన్ ఫీచర్స్ ఎలా చెప్పాలో రాదక్క అన్నా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో హెల్ప్ చేస్తాను. ఫీచర్స్ ఎలా చెప్పాలని ఎగ్జాంపుల్తో సహా మీరు నాకు కామెంట్ చేయండి. మీరు ఎవరైతే మీకు నెక్స్ట్ వీడియోలో ఫీచర్స్ చెప్పడం రాదా, లేదా ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ మీకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో మీరు నాకు కామెంట్ చేయండి. మీకోసం నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ అలాగే హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ ఇలా చాలా యూజ్ అవుతుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చూసుకొని నేనైతే ఖచ్చితంగా మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. నిజంగా దీంట్లో ఎర్న్ చేయగలమా లేదా ఫేక్ అన్నాము? ఫేక్ అయితే కాదని చెప్పేశాను. ఎర్న్ చేయగలమా అంటే ఎస్ అండి. ఎన్ని రోజుల్లో ఎర్న్ చేయగలము అంటే ఫేక్ కాదు కదా అన్నారు కదక్క. మరి ఎన్ని రోజుల్లో మనకి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి అంటే, ఎర్నింగ్స్ అనేవి మన వర్క్ పైనే డిపెండ్ అవుతుందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం ఒక ప్రోడక్ట్ కొని రివ్యూ ఇచ్చి లింక్ ఇస్తున్నప్పుడు కస్టమర్, మనకు వచ్చే వ్యూవర్స్ 1 డే చూస్తారు, ఏంటి ప్రోడక్ట్ అని తీసేస్తారు. సెకండ్ డే చూస్తారు. మంచి ప్రొడక్ట్స్ మనం కన్సిస్టెన్సీ కరెక్ట్గా పెడుతూ ఉన్నాం అనుకోండి, డైలీ లేదా 2 డేస్కి మన ప్రోడక్ట్ ఇలా కన్సిస్టెంట్గా పెడుతున్నాం అనుకోండి, మన ఛానల్ చూసే వ్యూవర్స్ కూడా మన ప్రొడక్ట్స్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. మనం రివ్యూ కూడా జెన్యూన్గా ఇచ్చామంటే, ఓ వీళ్ళు కరెక్ట్గానే ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ వస్తారు, మనం చెప్పిన ప్రొడక్ట్స్ కొంటారు. ఒక్క వీడియోలో మనం సపోజ్ ఒక లింక్ పెట్టి ఒక ప్రోడక్ట్ ఇచ్చినా కూడా సరే, మనకి ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చినా సరే, ఒకవేళ సపోజ్ మనం బై మిస్టేక్ అలా ఇచ్చినా సరే, చూసే వ్యూవర్స్కి మన పైన ఉన్న నమ్మకం అనేది వెళ్ళిపోతుంది. సో చేసేప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేయాలండి. వీడియో అయినా సరే, షార్ట్ అయినా సరే, ఏముందులే పోస్ట్ చేస్తే వాళ్ళే చూస్తారు కదా అన్నట్లు చేయకూడదు. సో మనం తీసుకునే ప్రోడక్ట్, మనం దాని గురించి చెప్పే విషయాలు అండ్ అలాగే ఇచ్చే లింక్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే వ్యూవర్స్కి మన పైన నమ్మకం వస్తుంది, మనకి వ్యూస్ పెరుగుతాయి. అసలు ఎలా జాయిన్ అవ్వాలి అనేది వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చేయమంటే చెప్తానండి. ఆల్రెడీ ఇప్పుడే లాంగ్ వీడియో అయింది. సో ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ కొంచెం టైం టేకెన్ అనమాట. అలాగే ఇంత ఫాస్ట్గా చెప్పానంటే అందరికీ అర్థం అవ్వదు. చెప్పడానికి నేను క్లియర్గా మీకు విత్ స్క్రీన్ షాట్స్, స్క్రీన్ షేరింగ్తో క్లియర్గా చెప్తాను. ఎలా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి, లింక్ మీరు ఎలా ఇవ్వాలి మీ యూట్యూబ్లోకి లేదా ఫేస్బుక్ లేదా ఇన్స్టాలోకి అనేది కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా సరే ఎలా జాయిన్ అవ్వాలి అనేది కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను దానిపైన ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా. అండ్ దిస్ ఈస్ టుడేస్ వీడియో అండి. జస్ట్ మీరు ఒక మీషోలో ఆర్డర్ చేస్తున్న ప్రోడక్ట్కి రివ్యూ ఇచ్చి అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకొని ఆ లింక్ని మీ సోషల్ వెబ్సైట్లో పోస్ట్ చేసుకొని మీ ఎర్న్ చేయొచ్చు. ఇదైతే ది బెస్ట్ ఆప్షన్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మీ డైలీ వర్క్స్ చేసుకుంటూనే ఇటు సైడ్ సెకండ్ ఇన్కమ్ కూడా మీరు అనేది ఎర్న్ చేసుకోగలరు. సో డోంట్ మిస్ దిస్ ఆప్షన్. ఫేక్ అంటే అస్సలు ఫేక్ కాదు, 100% జెన్యూన్. నేనైతే గో విత్ మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్తాను. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని తెలియకపోతే మీరు నాకు కామెంట్ చేయండి. మీకోసం నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మంది తెలియని వాళ్ళకి తెలియచేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరు వాళ్ళ ఎర్నింగ్స్ కోల్పోకూడదు అని చెప్పేసి ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.